వెల్కమ్ టు ప్రైమ్ 9 సూపర్ ఎక్స్క్లూజివ్. నేను రాజు. తిరుపతికి సంబంధించి తిరుపతి కోఆపరేటివ్ అర్బన్ టౌన్ బ్యాంక్కి సంబంధించి ఒక భారీ కుంభకోణం వెలుగు చూసింది. అక్కడ ఉన్నటువంటి పాలక వర్గం నిబంధనలను తుంగలో తొక్కి భారీ ఎత్తున రుణమాఫీ పేరుతోటి అస్మదీయులకు మేలు చేయడమే కాకుండా ఉద్యోగ అవకాశాల కల్పన పేరుతోటి భారీ ఎత్తున అక్రమాలకు తెగబడినటువంటి అంశం ప్రస్తుతానికి హాట్ టాపిక్గా మారింది. దీంతోపాటు ఎవరైతే ఈ పాలక వర్గంలో ఉన్నటువంటి డైరెక్టర్స్ ఉంటారో వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి విచారణ నుంచి తప్పించుకునేందుకు కూటమి పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే వైసీపీలో అవినీతి అక్రమాలు చేసి కూటమికి సంబంధించినటువంటి పార్టీలను ఒక రక్షణ స్థావరాలుగా మార్చుకునేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది దాదాపు 7 మంది వరకు కూడా ఈ బ్యాంకుకు సంబంధించినటువంటి డైరెక్టర్స్ ఈ కేసుల నుంచి ఎస్పెషల్లీ ఈ స్కామ్ నుంచి బయటపడేందుకు కూటమికి సంబంధించినటువంటి పార్టీలో చేరాలని చెప్పేసి ఇప్పటికే పావులు కదుపుతూ ఉన్నారు. అంతేకాకుండా ఆ కూటమికి సంబంధించినటువంటి ఒక ముఖ్య నేతతోటి మంతనాలు సాగించడమే కాకుండా ఒక లోపాయికారి ఒప్పందం చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. తిరుపతికి చెందినటువంటి ఆ ముఖ్య నేత అభయ హస్తం ఇవ్వడంతో తాము చేసినటువంటి పాపాలు, అక్రమాలు, అవినీతి అలాగే ఈ స్కామ్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా రూపు మాపిపోతాయనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఇప్పుడు ఆ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు తీవ్రతరం చేసినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా కూటమికి చెందినటువంటి పార్టీల్లో పనిచేసినటువంటి కార్యకర్తలు, నాయకులు చాలా ఇబ్బందులు పడ్డారు. గతంలో అనేక కేసులను అనుభవించినప్పటికీ కూడా ఇప్పటికిప్పుడు తాము చేసినటువంటి స్కామ్ని బయటేసుకునేందుకు భారీ ఎత్తున మామూళ్లను లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఒక లోపాయికారి ఒప్పందంతో కూటమి పార్టీలో చేరేందుకు సమాయత్తం అవుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు కలవరపాటుకు గురి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. వాస్తవంగా అయితే 108 సంవత్సరాల పైచిలకు చరిత్ర కలిగినటువంటి 535 కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలతోటి దాదాపు 1,35,000 మంది ఖాతాదారులతోటి ఉన్నటువంటి తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్కి ఎంతో చరిత్ర ఉంది. ఈ ఘనమైనటువంటి చరిత్రను రూపుమాపేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. అంతేకాకుండా దాదాపు ఇప్పటి వరకు 2 కోట్ల రూపాయల వరకు కూడా రుణాలు మాఫీ చేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పాలక మండలికి అధికారం లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ ది సెక్యూరిటైజేషన్ అండ్ రీకనెక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్ 2002కి సంబంధించినటువంటి యాక్ట్ని తీసుకొచ్చి భారీ ఎత్తున ఈ రుణాలు మాఫీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అధికారులు కూడా సమాచారం ఇవ్వకుండా ఇష్టానుసారం దాన్ని ఆమోదింపజేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క వన్ టైం సెటిల్మెంట్లతోటి భారీ ఎత్తున అక్రమాలకు కూడా పాల్పడినట్టు తెలుస్తోంది. ఎస్పెషల్లీ ఏదైతే ఇందాక నేను చెప్పినటువంటి ఆ యాక్ట్ ఏదైతే ఉందో ఈ యాక్ట్ని బిఆర్ నెంబర్ 4721 ద్వారా అంటే మార్చి 21, 2023లో బ్యాంకు పాలక వర్గం ఆమోదించుకొని తమ విధానాలను మహాజన సభ అని ఉంటుంది. ఈ మహాజన సభ ఏంటంటే ఏదైతే ఈ 135,000 మంది ఖాతాదారులు ఉంటారో వీళ్ళందరూ కూడా హాజరయ్యి దాంట్లో పెట్టేటటువంటి తీర్మానాలను వాళ్ళు ఆమోదించే విధంగా అంతేకాకుండా హర్షించే విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ మహాజన సభ నుంచి ఎలాంటి మహాజన సభలో కూడా పెట్టకుండానే వీళ్ళు నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి. మరోపక్క 1,59,97,000 రూపాయలను ఇందాక నేను చెప్పినటువంటి సెక్యూరిటైజేషన్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్ కింద వాటిని మాఫీ చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ మాఫీ చేసినటువంటి డబ్బంతా కూడా ఆదాయంగా అంటే ఇదంతా కూడా నష్టం వచ్చినటువంటి పరిస్థితి. కానీ నష్టాలను కూడా ఇక్కడ లాభాలుగా చూపించడం అనేది నిజంగా అందరినీ కూడా నిర్ఘాంతపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్పెషల్లీ 2023, 2024 గాను 48,70,000 రూపాయలు విలువైనటువంటి బ్యాడ్ డెబిట్స్ని ఖాతాల ద్వారా రైట్ ఆఫ్ చేసినట్టు కూడా గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో రైట్ ఆఫ్ చేసినటువంటి అమౌంట్ దాదాపు 48,70,000. అలాగే ఇందాక నేను చెప్పినటువంటి యాక్ట్ ద్వారా 1,52,97,000 రూపాయలతో పాటు వన్ టైం సెటిల్మెంట్ కోసం 49,91,000 అంటే దాదాపు 2,51,58,000 రూపాయలకు సంబంధించి ఏదైతే ఇక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే ఈ రుణమాఫీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ కూడా నిబంధనలకు ఏమాత్రం పట్టించుకోకుండా రిజర్వ్ బ్యాంక్కి సంబంధించినటువంటి మార్గదర్శకాలను పట్టించుకోకుండా ఈ విధమైనటువంటి ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఇక్కడ చాలా దారుణమైనటువంటి విషయం ఏంటంటే
తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దాదాపు 10 కోట్ల రూపాయలను బ్యాంకులో డిపాజిట్ చేశారు. సో అందుకోసం టీటీడీకి ఈ బ్యాంకు దాదాపు 8.4% వడ్డీ చెల్లించాలి. కానీ 8.4% వడ్డీ చెల్లిస్తామని చెప్పి టీటీడీ నుంచి తీసుకున్నటువంటి 10 కోట్ల రూపాయలని అంతకంటే తక్కువ ఇంట్రెస్ట్ వచ్చేటటువంటి 7.5% వడ్డీకి వివిధ బ్యాంకుల్లో వీళ్ళు దానికి మదుపు చేసినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడేమో 7.5% వడ్డీ తీసుకొని ఇంకొక 1% అంటే దాదాపు 0.9%కి సంబంధించినటువంటి పర్సంటేజ్ని పెంచి టీటీడీకి చెల్లించినటువంటి పరిస్థితి. సో ఈ విధంగా అక్రమాలకు పాల్పడ్డారు. అంతేకాకుండా రిజర్వ్ బ్యాంకు సంబంధించినటువంటి నిబంధనలను ఉల్లంఘించి దాదాపు 25 మందిని ఉద్యోగాల్లో పెట్టుకున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా రాష్ట్ర సహకార చట్టం 1964 సెక్షన్ 45/2 కింద 116(c)కి సంబంధించి ఎస్పెషల్లీ 30% పైబడి ఉద్యోగాల జీతభత్యాలు ఉండకూడదని చెప్పేసి నిబంధనలు చెబుతూ ఉన్నప్పటికీ కూడా ఇక ఎట్టి పరిస్థితి ఉద్యోగస్తులను తీసుకోవద్దని చెప్పినప్పుడు కూడా దాదాపు 25 మంది ఉద్యోగాలకు తీసుకున్నటువంటి పరిస్థితి. సో ఈ విధంగా తిరుపతికి సంబంధించినటువంటి టౌన్ బ్యాంక్ పాలకవర్గం అక్రమాలకు పాల్పడింది, అవినీతికి పాల్పడింది. కోట్ల రూపాయలకు సంబంధించి ఏదైతే ఈ రుణాల మాఫీ పేరుతోటి భారీ ఎత్తున అక్రమాలు చేసినటువంటి పరిస్థితి. సో వాటి నుంచి తప్పించుకునేందుకు ఇప్పుడు పావులు కదుపుతోంది. ఇప్పటికే దీని మీద సహకార శాఖకు సంబంధించినటువంటి అధికారులు విచారణ జరిపి ఒక ప్రాథమిక నివేదికను సమర్పించారు. ప్రాథమిక నివేదికను సమర్పించడమే కాకుండా ఇప్పుడు పూర్తి స్థాయి విచారణ జరుగుతోంది. 45 రోజుల్లో నివేదిక ఇవ్వబోతున్నారు. అయితే ఈ నివేదికకు సంబంధించి వాళ్ళు చేసినటువంటి అక్రమాలు, అవినీతి ఎక్కడ వెలుగులోకి వస్తుందని చెప్పేసి భయపడినటువంటి డైరెక్టర్లు ఇప్పుడు తాము చేసినటువంటి అక్రమాలను, అవినీతిని, అంతేకాకుండా ఈ స్కామ్ నుంచి బయటపడేందుకు తీవ్రంగా చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో భాగంగానే ఎక్కడ తాము ఇరుక్కుంటామనేటటువంటి ఉద్దేశంతో ఇప్పుడు కూటమి పార్టీలో చేరేందుకు పావులు కదుపుతున్నారు. వాళ్ళని కూటమి పార్టీలో కానీ తీసుకుంటే ఖచ్చితంగా కూటమి పార్టీలకు సంబంధించినటువంటి ప్రతిష్ట దిగజారిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ డైరెక్టర్లంతా కూడా ప్రజాస్వామ్యయుతంగా గతంలో ఎన్నిక కాలేదు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి టౌన్ బ్యాంక్ ఎన్నికలు ఏ విధంగా జరిగాయి అనేది తిరుపతికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా చూశారు. అప్పట్లో జనసేన, టీడీపీకి సంబంధించినటువంటి నాయకులను అరెస్టులు చేసి అన్ని డైరెక్టర్ స్థానాలను రిగ్గింగులు చేసి దొంగ ఓట్లతోటి సంపాదించుకున్నటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా అప్పట్లో అనేక ఆరోపణలు, దీని మీద అనేక విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. మరి ఈ స్థాయిలో గెలిచినటువంటి డైరెక్టర్లని ఇప్పుడు కూటమి పార్టీలు కానీ తీసుకుంటే ఖచ్చితంగా పార్టీల ప్రతిష్ట దిగజారిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే తప్పు చేస్తారో తప్పు చేసినటువంటి వాళ్ళకి సంబంధించి ఇప్పుడు విచారణ జరుగుతున్నటువంటి విచారణ ఏదైతే ఉందో విచారణ పూర్తయిన తర్వాత వాళ్ళు బయటికి వస్తే బాగుంటుంది అనేసి తిరుపతిలో ఒక రకమైనటువంటి చర్చ కూడా నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి తిరుపతి టౌన్ బ్యాంక్కి సంబంధించినటువంటి అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా కూటమి పార్టీల్లో చేరి ఒక రక్షణ కవచంలో మార్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తిరుపతి ప్రతినిధి రవివర్మ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో రవివర్మతో మాట్లాడదాం. రవివర్మ, చెప్పండి, ఏంటి అసలు తిరుపతికి సంబంధించినటువంటి టౌన్ బ్యాంక్ వ్యవహారం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ల మీద అనేక ఆరోపణలు ఉన్నాయి, విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతానికి మనం ప్రైమ్ 9 న్యూస్ స్క్రీన్ మీద చూడొచ్చు. గతంలో వాళ్ళు డైరెక్టర్లుగా ఎన్నికయ్యేటటువంటి సందర్భంలో జరిగినటువంటి ఆ హడావుడి కావచ్చు, ఆ రోజు జరిగినటువంటి అరాచకం అంతా కూడా చూస్తూ ఉన్నాం మనం ప్రైమ్ 9 న్యూస్ స్క్రీన్ మీద. మరి ఎలాంటి సందర్భంలో వాళ్ళు గెలిచినటువంటి వాళ్ళు ఈ కేసుల్లో నుంచి తప్పించుకునేందుకు ప్రస్తుతం విచారణ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో కూటమి పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఏంటి అసలు వాస్తవం ఏం జరుగుతోంది రవివర్మ? ఎస్ రాజు, మీరు చెప్పినట్టునే తిరుపతి టౌన్ బ్యాంకులో విపరీతమైన పోకడలు అయితే నెలకొంది. ప్రధానంగా భారీ ఎత్తున కుంభకోణం అయితే జరిగింది. ఈ కుంభకోణం నుంచి తప్పించుకునేదానికి అధికార పార్టీ వైపు డైరెక్టర్లు 7 మంది మొగ్గు చూపుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రహస్య మంతనాలు జరిపి అనేక రకాల చర్చలు అయితే జరుగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించిన కొంతమంది ఖాతాదారులు, అంటే టౌన్ బ్యాంకులో పెట్టుబడి పెట్టేటువంటి ఖాతాదారులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి కూడా తెలుసుకుందాం. సార్, ఇవాళ టౌన్ బ్యాంకులో జరుగుతున్న పరిణామాలు, అంటే దాదాపు 48 లక్షలకు పైగా అక్రమాలు జరిగాయి. వాటి మీద ఎంక్వైరీ విచారణ వచ్చింది. విచారణకు తప్పించుకునేందుకు అధికారులు డైరెక్టర్లు అనేక రకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దీన్ని ఎలా భావించాలి? యాజ్ ఎ పెట్టుబడి పెట్టిన ఖాతాదారుడిగా మీరు ఎలా భావిస్తున్నారు దాని పట్ల? ఈరోజు టౌన్ బ్యాంక్ అనేది ఇక్కడ సభ్యులందరూ కలిసి పోగు చేసుకున్న డబ్బులతో టౌన్ బ్యాంక్ నడుపుతూ ఉన్నారు. ఈ టౌన్ బ్యాంకులో దాదాపుగా 2 కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంకు అనుమతి లేకుండా, రిజర్వ్ బ్యాంకు వాళ్ళకు తెలియకుండా మేము రద్దు చేస్తున్నాము అని చెప్పేసి, సబ్సిడీ చేస్తున్నాము అని చెప్పేసి ప్రకటన చేసి
పెద్ద మాఫియా జరిగిందనే దానిపైన రిజర్వ్ బ్యాంకు సంబంధించినటువంటి డైరెక్టర్లు వాళ్ళందరూ కూడా విచారణ చేపడతా ఉన్నారు. ఈ విచారణ చేపట్టేటువంటి సందర్భంలోనే గత టౌన్ బ్యాంకులో ఏ పద్ధతిలో పాలక మండలిలో సభ్యులు ఎన్నికైనారు, చైర్మన్ ఏ పద్ధతిలో ఎన్నికైనారో తిరుపతి పట్టణం మొత్తం రాష్ట్రం అంతా కూడా టీవీల ద్వారాగా పత్రికల ద్వారాగా తెలిసింది. ఇవాళ ఇంత అవినీతి జరిగింది అని చెప్పి తెలిసిన తర్వాత ఈ అవినీతిని రిజర్వ్ బ్యాంకు సంబంధించినటువంటి సిట్ అధికారులు విచారణ చేపడతా ఉన్నారు. నిజంగా ఏమీ తప్పు జరగలేదు, బ్యాంకుల డబ్బులు ప్రజల డబ్బులు అంతా అట్టే ఉందంటే సిట్ అధికారులు ప్రెస్ మీట్ పెట్టి ఈ డబ్బులు మొత్తం కూడా కోట్ల రూపాయల అవినీతి జరిగింది, బయట వెళ్ళిపోయిందని చెప్పేసి అని అన్నారు. ఆ డబ్బు అంతా బ్యాంకులోనే ఉంది, కస్టమర్లు ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం తరపున ఇప్పుడు ఏదైతే నివేదిక డైరెక్టరు సంబంధించినటువంటి రిజర్వ్ బ్యాంక్ నుండి వచ్చినటువంటి అధికారులు సిట్ అధికారులు ఉన్నారు, వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు అట్లా కాకుండా దీన్ని ఒక పక్క బ్లాక్మెయిల్ చేసినట్టే ఉన్నటువంటి పాలక మండలి సభ్యులు ఒక 7 మంది దానికి గురవుతున్నారనే సమాచారంతో ఆ 7 మంది పాలక మండలి సభ్యులు మొత్తం కూడా తీసుకెళ్ళి అధికార కూటమి పార్టీకి పెట్టుకుంటే వాళ్ళంతా కూడా దాన్ని సేవ్ చేసేదానికి ఒక ప్రయత్నం జరుగుతుంది అనేది మాకు ఉన్నటువంటి అనుమానం. మేము ఈరోజు ఒకటే అడుగుతున్నాం, గతంలో వీళ్ళు ఏ పద్ధతిలో జరిగారు, ఏ పద్ధతిలో ఎన్నికయ్యి 600, 200 ఓట్లు వచ్చిన వాళ్ళు కూడా ప్రకటించుకున్నారు. 1000, 2000 ఓట్లు వచ్చిన వాళ్ళు ఏమో గుమ్మని ఇళ్ళ కాడ కూర్చున్నారు. దౌర్జన్యంగా ఎక్కడికక్కడ ఉదయాన్నే ఎలక్షన్ జరగకుండా పోలీసులు అడ్డం పెట్టుకొని పోలీసులు వాళ్ళ ఇళ్ళ కాడ చేరుకొని అది ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, లేకపోతే బీజేపీ వాళ్ళు కావచ్చు, ఎవరిని కూడా రోడ్డు మీద తిరగనీయకుండా వాళ్ళు ఏకీకరణ చేసుకుని ఆ రోజు పాలక మండలి సభ్యులు అయినారు. మరి మీకు సిగ్గుందా? ఈవేళ మేము అడుగుతూ ఉన్నాం. ఈవేళ అలాంటి పాలక మండలి సభ్యులు తీసుకొచ్చి ఈ అవినీతిలో వాళ్ళు భయపడిపోయి మీ పార్టీలో చేరుతూ ఉంటే ఎట్లా చేర్చుకుంటారు? నిజంగా మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే సిట్ అధికారులు విచారణ చేసి ఈ డబ్బులు టోటల్గా వెలుగులోకి వచ్చింది, డబ్బులేమి అవినీతి జరగలేదు, ఈ కార్పొరేటర్లు ఈ డైరెక్టర్లు అందరూ కూడా కరెక్ట్గానే ఉన్నారు, అవినీతి పాల్పడలేదు అని చెప్పేసి వాళ్ళు ఏదైతే సంబంధించినటువంటి సర్టిఫికెట్ ఇచ్చి బ్యాంకులో డబ్బులంతా కూడా ఉందని చెప్పేసి కానీ ప్రకటన చేసిన తర్వాత మీరు రాజీనామా చేయండి. వాళ్ళు జరిపినట్టు కాకుండా మీరు ఎన్నికలు పెట్టండి, ఎన్నికల ద్వారాగా కూటమి ప్రభుత్వం ద్వారాగా గెలిచి మీరు మళ్ళా బోర్డుని ఏర్పాటు చేయాలి తప్ప ఇలాంటి విచారణ చేపట్టే సందర్భంలో కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పేసి బ్యాంకులో ఉన్నటువంటి కస్టమర్లందరూ ఆవేదన చెందుతూ ఉంటే ఇలాంటప్పుడు దాన్ని అంచగొట్టి దాన్ని పక్కదారి పెట్టడానికి వాళ్ళని తీసుకొచ్చి ఈ కూటమి ప్రభుత్వంలో చేర్చుకోవడం సిగ్గుసేటు. దీన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, తిప్పికొడుతున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బ్యాంకు ఖాతాదారులుగా మేము చెప్తా ఉన్నాం. సార్ మీరు చెప్పండి, మీరు బ్యాంకులో పెట్టుబడులు పెట్టారు, ఇవాళ బ్యాంకు యొక్క డైరెక్టర్గా ఉన్న వారందరూ కూడా అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ అధికారులు స్పష్టం చేశారు. దానికి విచారణ కూడా ఆదేశించారు. అంటే విచారణ నుంచి తప్పించుకునేందుకు ఇవాళ అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారనే ఇది వస్తూ ఉంది. దీన్ని ఎలా భావించాలి? ఒక ఖాతాదారుడిగా మీరు ఎలా భావిస్తారు? అంటే బ్యాంకులో ఖాతాదారుడు పెట్టిన సొమ్ముకు భద్రత లేదని భావించాలా, భద్రత ఉందని భావించాలా? ఇలాంటి వారిని మీరు ఎలా మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు? తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ అంటే సహకార బ్యాంకులు ఇవాళ దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందితే అనేక రంగాలకి ప్రయోజనకరంగా ఉంటుందని ఇవాళ అన్నిటికంటే కూడా సరే జాతీయ బ్యాంకుల కన్నా కూడా సహకార బ్యాంకుల పట్ల ప్రజలు ఆసక్తి మొగ్గు చూపిస్తున్నారు. అలాంటి గుర్తింపు కలిగినటువంటి సహకార బ్యాంకు తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకు కాస్త పేరెన్నికగలిగింది, 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి బ్యాంకు. ఈ బ్యాంక్ ఇప్పుడు ఎంత అడ్డదుడ్డంగా మారిందంటే అవినీతిమయమైపోయింది. ప్రతి ఖాతాదారుడు దాంట్లో రూపాయి పెట్టుబడి పెట్టాలంటే కూడా ఒక భయాందోళనకి గురి అవుతా ఉన్నాడు. ఇవాళ ఎగవేతదారులకి ఎక్కువ లక్షల రూపాయలు అప్పులు ఇస్తున్నారు తప్ప నిజాయితీగా కట్టే పేదవాడు ఖాతాదారుడికి అప్పు ఇవ్వడానికి 6 నెలల పైతేలకు ఆ బ్యాంకు చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి. అంటే అక్కడ ఉన్నటువంటి ఖాతాదారులందరికీ అప్పులు ఇవ్వరు, అదేవిధంగా ఎగ్గొట్టే వాళ్ళకి అప్పులు ఇస్తారు, అదేవిధంగా రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు దొంగల్ని అక్కడ డైరెక్టర్లుగా చేరుస్తున్నారు. దొంగలకి బానిసగా యజమానిగా ఉండేటటువంటి ఒకరిని చైర్మన్గా పెడుతున్నారు. ఈ డైరెక్టర్లు చైర్మన్లు కుమ్మక్కై ఇవాళ బ్యాంకుని లూటీ చేసి తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్కి అపకీర్తిని తీసుకొచ్చిస్తున్నటువంటి పాలక మండలి తిరుపతిలో ఉంది. ఇది అత్యంత ప్రమాదకరం. ఇది ఆ పార్టీ చేసిందా ఈ పార్టీ చేసిందని కాదు, వస్తున్న ప్రతి పార్టీ ఆ బ్యాంకును లూటీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప సహకార బ్యాంకు యొక్క లక్ష్యాలను, సహకార బ్యాంకుకు ఉండవలసినటువంటి నియమ నిబంధనలకి ఎవరో కట్టుబడటం లేదు. సహకార బ్యాంకు అనేటువంటిది ప్రజల్ని, ఖాతాదారులకి ఒక ధైర్యాన్ని, ఒక ప్రోత్సాహాన్ని,
వ్యాపార రంగంలో ముందుకెళ్ళడానికి అవకాశం కల్పించాల్సినటువంటి ఒక బ్యాంకు ఇవాళ రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందకుండా దినదినం లోతుకి తీసుకొచ్చేసి అపకీర్తి తీసుకొస్తున్నటువంటి పాలక మండలిని తక్షణమే రద్దు చేయాలి. అదేవిధంగా ఆ పాలక మండలి సభ్యుల్ని ఈవేళ వచ్చినటువంటి ప్రభుత్వంలోకి చేర్చుకుంటాము, మీరు మా దగ్గరకు వచ్చేసిందంటే దొంగల్ని చేర్చుకొని వాళ్ళు రక్షించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు తప్ప లక్షలాది మంది యొక్క ఖాతాదారుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ఇది అత్యంత అప్రజాస్వామికమైనటువంటి చర్య. ఇవాళ అప్రజాస్వామికంగా నడుస్తున్నటువంటి డైరెక్టర్లకి సపోర్ట్ చేసేటటువంటి విధానం ఎవరు చేసినా తప్పే. అందువల్ల ప్రత్యేకంగా వేస్తున్నటువంటి సిట్టి ఏదైతే ఉందో దర్యాప్తు సంస్థ, ఆ దర్యాప్తు సంస్థలో తేలితే తప్పున్న వాడందరిపైన కేసులు పెట్టాలి, శిక్షించాలి, తప్పకుండా బ్యాంకును రక్షించాలనేటువంటిది మా యొక్క మనోవాదన. అంటే ఇవాళ బ్యాంకు సహకార బ్యాంకుల యొక్క ప్రజల నమ్మకం సన్నగిలుతా ఉందని భావించవచ్చా? చాలా మటుకు సన్నగిలుతా ఉంది. కనీసం ఓటు వేయడానికి కూడా సరే ఖాతాదారుడికి ఇచ్చినటువంటి ఓటు గుర్తింపు కార్డు కూడా సించేసి ఓటును కూడా వేయలేనటువంటి ఒక అభద్రతా భావాన్ని ఖాతాదారులకు చూపిస్తూ ఉన్నది తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకు లక్షణాలు. కానీ గతంలో 50 సంవత్సరాల క్రితం చాలా బాధ్యతాయుతంగా బ్యాంకు ఎన్నికలు జరిగేవి. కానీ ఇప్పుడు బ్యాంకు ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి, ఎంత జుగుస్పకరంగా ఉంటున్నది. ఖాతాదారుడు కనీసం ఎన్నికల్లో పోటీ చేయాలంటే కూడా ఒక భయపడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనంతటికి కారణం ఇవాళ పాలక మండలిలో చోటు చేసుకుంటున్నటువంటి అవినీతి అక్రమాలు. నిజాయితీ పరులు ఎవరైతే డైరెక్టర్లాగా వస్తారో ఆ నిజాయితీ పరులు ఎక్కడ గతంలో చేసిన పాలక మండలి యొక్క తప్పుల్ని బయటపెట్టి వారిని ఎక్కడ జైలుకు పంపిస్తారనే భయాందోళనలోనే నిజాయితీ పరులైనటువంటి డైరెక్టర్లని రానికుండా అక్రమదారులలో ఇవాళ డైరెక్టర్ పదవులు తీసుకొని అక్రమదారులలో చైర్మన్ పోస్టులు తీసుకొని ఈ యొక్క తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకుని తీవ్రంగా నష్టం చేస్తున్నారనేటువంటి ఒక భయాందోళన, అభద్రతాభావం ఖాతాదారులలో తిరుపతిలో ఉన్నట్టు ప్రతి ఖాతాదారుడికి అభద్రతాభావంతో బతుకుతున్నారనేది నిజం. అందులో సభ్యులైనటువంటి మేము కూడా అభద్రతాభావంతోనే ఉన్నాం. లక్షల రూపాయల అప్పులు అడిగితే కూడా సరే ఇవ్వలేని స్థితులలో ఇవాళ తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ ఉందంటే ఇంతకు మించిన సిగ్గుచెట్టు మరొకటి లేదు. 2000 కోట్ల రూపాయలు ఇవాళ అవినీతి జరిగిందనంటే ఇంకా బ్యాంక్ ఉంటుందా ఊడుతుందా భయం వేస్తూ ఉంది. ఇది ఇవాళ బ్యాంకులో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల మీద సభ్యులందరూ కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా అక్రమాలకు పాల్పడినటువంటి డైరెక్టర్ల మీద శిక్ష వేయాలి, అలాంటి వారి మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలు బయట పెట్టాలి, తప్పు చేసిన వారిని శిక్షించాలని చెప్పేసి ఖాతాదారులందరూ కూడా పేర్కొంటున్నారు. అలాగే మరో ఖాతాదారు అంటే మీరు ఇవాళ మొన్న బ్యాంకులో కూడా మీరు పెట్టుబడి పెట్టారని చెప్పారు. ఇది ఎలా భావించాలి? ఇవాళ బ్యాంకులన్నీ కూడా బ్యాంకులో ఉన్న డైరెక్టర్లందరూ కూడా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. దీని ఎలా భావించాలి, ఎలా చూస్తారు? తిరుపతి టౌన్ బ్యాంకు అనేది ఒక ప్రత్యేకత తత్వం కలిగేటువంటిది. గత 15 ఏళ్లుగా తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకులో నేను 2 సార్లు డైరెక్టర్గా పోటీ చేశాను. నాకు బాగా అనుభవం ఉంది. ఎందుకంటే డైరెక్టర్గా పోటీ చేయాలంటే ఎవరైతే ఓట్లు ఎక్కువ ఉంటాయో ఓడు ఎన్నిక కాబడతారు. గత నుంచి ఇప్పుడు దాకా కూడా 200-300 ఓట్లు వెళ్ళి డైరెక్టర్గాను చైర్మన్గా పెట్టి చదువు క్వాలిఫికేషన్ లేనటువంటి 1 కోట్ల రూపాయలు బ్యాంక్కి డెవలప్మెంట్ చేయాల్సినటువంటి అధికారులుగా చైర్మన్గా పెట్టేవాడిని క్వాలిఫికేషన్ ఉండాలి. చదువు సంజయంలో డైరెక్టర్గా చైర్మన్గా పెట్టి వచ్చిన అధికారులంతా కూడా పక్కదారి మలిచి తన అనుకూల వర్గానికి చేరే విధంగా గత ప్రభుత్వాల నుంచి కూడా వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి పాలక మండలిలో ఉండేటువంటి వైసీపీ నుంచి గెలిచినటువంటి ప్రభుత్వాల్లో ఇప్పుడు ఏదైతే కోట ప్రభుత్వాలు చేరాలంటున్నారో చేరేదానికి ఏ పార్టీలు ఎవరైనా చేరవచ్చు. కానీ తన చిత్తశుద్ధి నిలబెట్టుకోవాలంటే ఎంక్వైరీ జరగాల, ఎంక్వైరీ ద్వారా దోపిడీ అయిందా కాలేదని చెప్పి సిట్ అధికారులు నిర్ణయించాలా. అప్పుడు దాకా ఎవరు కానీ ఏ పార్టీ చేసుకోకూడదు, వాళ్ళ మీద ఎంక్వైరీ జరగాలని చెప్పి మేము ఆ ఖాతాదారులుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది ఇవాళ తిరుపతి పట్టణంలో సంచలనం సృష్టించినటువంటి టౌన్ బ్యాంకు ఖాతాదారులందరూ కూడా అధికారుల తీరు మీద అలాగే డైరెక్టర్ల తీరు మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా అవినీతి అక్రమాలకు పాల్పడి నిధులు కాజేసినటువంటి వారి మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు చేపట్టాలి, అంతవరకు వాళ్ళకి ఎలాంటి రాజకీయ పార్టీల ప్రమేయం కల్పించకూడదని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు. రాజు. థ్యాంక్ యూ రవివర్మ. సో మొత్తానికి ఇప్పుడు చూసాం వాళ్ళు కూడా ఖాతాదారులే, అంతేకాకుండా గతంలో పోటీ చేసినటువంటి వ్యక్తి కూడా ఇంతకుముందు మనం మాట్లాడుతూ రవివర్మ వారితో మాట్లాడించే సందర్భంలో వాళ్ళ ఆవేదన చాలా క్లియర్ కట్గా చెప్పారు. ఎందుకంటే అక్కడ ఖాతాదారులుగా ఉన్నటువంటి తాము వెళ్ళి కనీసం అప్పు ఇవ్వమంటే అప్పు ఇవ్వలేదు, కానీ ఎగ్గొట్టిన వాళ్ళకి అప్పులు ఇచ్చేస్తారని చెప్పేసి. దానికి కూడా మన దగ్గర ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఇందులో ఏంటి అంటే ML నెంబర్ 02019020203 అనేటటువంటి ఒక ఖాతాదారుడికి ఆయనకి అప్పు మంజూరు చేశారు. ఎందుకంటే గతంలో చేసినటువంటి అప్పు ఎగ్గొట్టాడు అని చెప్పేసి ఆయనది
అనేది రైట్ ఆఫ్ చేశారు. రైట్ ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ ఆయనకే మళ్ళీ 002019022143 అనేటటువంటి నెంబర్ తోటి మళ్ళీ ఆయనకు అప్పించారు. సో ఈ విధంగా ఎగ్గొట్టినటువంటి వాళ్ళకి రైట్ ఆఫ్ చేసి మళ్ళీ అప్పులు ఇవ్వడం అనేది నాకు తెలిసి బహుశా దేశంలో ఎక్కడ కూడా ఏ బ్యాంకింగ్ రంగంలో కూడా జరిగినటువంటి దాఖలాలు లేవు, కానీ ఇక్కడ జరిగింది. సో మొత్తానికైతే ఇక్కడ జరిగినటువంటి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి నుంచి కూడా అంటే ఈ కుంభకోణం కావచ్చు, అంతేకాకుండా భారీ ఎత్తున జరిగినటువంటి ఈ అవకతవకల నుంచి ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందని భయపడుతూ ఉన్నటువంటి డైరెక్టర్లంతా కూడా కూటమిలోకి వచ్చేస్తే ఒక సేఫ్ జోన్గా మార్చుకునేందుకు బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో కూడా చాలా మంది వైసీపీకి సంబంధించి అనేక రకాలైనటువంటి విమర్శలు, ఆరోపణలు స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు మేలు జరుగుతుందేమో, కానీ నిజంగా కూటమి లక్ష్యాలకు, కూటమి పార్టీలకు ఉన్నటువంటి ప్రతిష్ట దిగజారిపోయేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇప్పటికైనా సరే కూటమికి సంబంధించినటువంటి పార్టీల ముఖ్య నేతలు ఇలాంటి వాళ్ళని చేర్చుకునేటటువంటి సందర్భంలో చాలా జాగ్రత్త వహించాలి, లేకపోతే కూటమి పార్టీల ప్రతిష్ట మసకబారేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఇది ఇవాల్టి సూపర్ ఎక్స్క్లూజివ్.